వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. తక్కువ ధరకు బంగారం వస్తుందంటే చాలు కొంతమంది వ్యాపారులు ముందు వెనక ఆలోచించకుండా కొనేస్తారు. సరిగ్గా అలాంటి వాళ్లనే టార్గెట్ చేస్తోంది ఆ ముఠా. దేశవ్యాప్తంగా వ్యాపారుల్ని బురిడీ కొట్టిస్తూ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్గా రికార్డులకెక్కింది. వారిపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. వాళ్లతో పరిచయం ప్రమాదకరం. రాజుల కాలం నాటి బంగారం ఉందంటారు. సగం ధరకే ఇస్తామని ఆశ చూపిస్తారు. వాళ్ల మాట నమ్మామా నట్టేట మునిగినట్లే. వీళ్లంతా నకిలీ బంగారాన్ని అమ్ముతూ లక్షలు కాజేస్తున్న కేటుగాళ్లు. ఈ గ్యాంగ్ లీడర్ నారాయణ ప్రకాశం జిల్లా వేటపాలెం వాసి. గుజరాత్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కేరళ, చండీగఢ్ కు చెందిన 10 మందితో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దోచుకునేందుకు దేశం మీద పడ్డాడు. ఈ ముఠా ఓ ప్లాన్ ప్రకారం మోసాలకు పాల్పడుతోంది. ఓ భార్య, భర్త, మరిది ముగ్గురు కలిసి ఓ బస్తీలో అద్దెకు దిగుతారు. అక్కడి చుట్టుపక్కల వ్యాపారులతో పరిచయాలు పెంచుకుంటారు. వన్ ఫైన్ డే తమ పొలాల్లో రాజుల కాలం నాటి బంగారు నగలు బయటపడ్డాయని వాటిని అమ్ముకుంటామని చెబుతారు. మంచి పార్టీ ఉంటే చూసి పెట్టమని కోరతారు. రేటు తక్కువగా అమ్ముతున్నారన్న ఉద్దేశంతో నగలు కొనేందుకు ఆ వ్యాపారులే ముందుకొచ్చేవారు. శాంపిల్ చూపించమని అడిగేవాళ్లు. శాంపిల్ కోసం వీళ్లు చిన్న మేలిమి బంగారం ముక్కను తెచ్చి చూపించేవాళ్లు. అది నగలోని భాగమేనని నమ్మించేవాళ్లు. దాంతో 1/2 కేజీ నుంచి కేజీ బరువున ఆ చైన్ కొనేందుకు వ్యాపారులు సిద్ధపడేవారు. మార్కెట్లో 30 లక్షలు విలువ చేసే నగను వీళ్లు 10 నుంచి 15 లక్షలకే అమ్ముతున్నట్లు కటింగ్ ఇచ్చేవాళ్లు. బేరం కుదిరి డబ్బు చేతికి రాగానే మరో రాష్ట్రానికి చెక్కేసేవాళ్లు. ఇలా దేశవ్యాప్తంగా చాలా చోట్ల మోసాలకు పాల్పడింది ఈ గ్యాంగ్. వీళ్లు అమ్మే నగలన్నీ గిల్టువే. కాపర్ పై గోల్డ్ కోటింగ్ వేసి మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందిని చీట్ చేసిన వీళ్లు మోస్ట్ వాంటెడ్ ముఠాగా క్రైమ్ లిస్టులకు ఎక్కారు. వీళ్లపై ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టిన పోలీసులు 10 మందిని పట్టుకున్నారు. 3,90,000 క్యాష్, 11 సెల్ ఫోన్లు, 7 నకిలీ గోల్డ్ చైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చే వాళ్ళ తొమ్మిదిని బట్టి 3 లక్షలు, 4 లక్షలు, 1,80,000 ఈ విధంగా వాళ్ళ డబ్బులు తీసుకొని అల్టిమేట్లీ ఇవి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూసుకుంటే ఉంది ఇదంతా కూడా ఇతరులని తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు మోసాలు చేసి హైదరాబాద్లో ఒక కేసు జరిగింది ఇలాంటిది. తర్వాత అంబర్పేటలో ఒక కేసు జరిగింది. అది కాకుండా వాళ్ళు 9 కేసెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. అవి వివిధ ప్లేసెస్లో కూడా వాళ్ళు చేయడం జరిగింది. బంగారాన్ని బ్రాండెడ్ షాపుల్లో కొనుక్కోవడమే ఉత్తమం. తక్కువ రేటుకి వస్తోంది కదా అని బేరం కుదుర్చుకుంటే ఇలా బురిడి కొట్టించే గ్యాంగులు చాలా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు.